అమరావతిలో మహాత్మా జ్యోతిరావు పూలే స్మృతి వనం నిర్మించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. వచ్చే ఏప్రిల్ 11న జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పూలే స్మృతి వనం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ భవన్లు నిర్మించనున్నట్లు తెలిపిన మంత్రి సవిత బీసీ స్టడీ సర్కిళ్లు లేని చోట్ల నూతన స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. బీసీలు ఆత్మ గౌరవంతో జీవనం సాగించేలా చట్టాలతో పాటు పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. విజయవాడలోని బీసీ భవన్లో బీసీ సంఘాల నేతలతో సమావేశమైన మంత్రి సవిత 19 నెలల కూటమి పాలనలో బీసీల అభ్యున్నతికి అమలు చేసిన పథకాలతో పాటు త్వరలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వివరించారు. డిఎన్టీ కులాలకు గుర్తింపు కార్డులు అందజేయాలని మంత్రి సవిత దృష్టికి బీసీ సంఘాల ప్రతినిధులు తీసుకొచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఈ అంశం ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిలో ఉందని, డిఎన్టీ కులాల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ ఉన్నారు, కూటమి ప్రభుత్వానికి సహకరించారు. కూటమి ప్రభుత్వానికి మరి కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ఫస్ట్ సంఘాల వారితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి. మనం ఏ విధంగా బీసీల అభివృద్ధికి తీసుకురాగలం. మరి ఆదరణ 1 తీసుకొచ్చింది మనం, ఆదరణ 2 తీసుకొచ్చింది మనం, ఆదరణ 3 కూడా మనం తీసుకొస్తున్నాం. మనం ఎన్నికల సమయంలో ఏదైతే బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నాం, మరి బీసీల అభివృద్ధి కోసం మనము సహకరించాలి. మరి ఈరోజు ఒక పక్క సూపర్ 6 పథకాలు అందజేస్తూ, ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ, ఒక పక్కన సంపద సృష్టిస్తున్నాం. మరి ఈ సూపర్ 6 పథకాల్లో కూడా ఎక్కువగా లబ్ధి పొందేది ఎందుకంటే మనమే జనాభాలో అర్ధ భాగమైన మనం మరి మన పథకాలు అందుతున్నాయి. ఈరోజు ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు, పరిశ్రమల ద్వారా కావచ్చు, ఈరోజు అభివృద్ధి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.